ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము మరి 6వ వాక్యాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము చదువుకుందాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనకు రాయబడినటువంటి యొక్క వాక్యములో మరి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవిత కాలములో ఎంతోమంది మనకు పరిచయం అవుతారు. ఎన్నో బంధాలు కూడా మనల్ని పెనవేసుకొని ఉన్నాయి. మరి ఎంతోమంది రక్త సంబంధులుగా, బంధుమిత్రులుగా, అలాగనే నా దేవుని బిడ్డలారా కన్న పేగు ఇట్లాగా ఎన్నో బంధాలు మనకున్నప్పటికీ కూడా ఎవరు కూడా మనతో కూడా వచ్చేవారు లేరండి. నా దేవుని బిడ్డలారా, ఈ లోకంలోకి వచ్చినప్పుడు బంధాలను ఏర్పరచుకుంటామేమో కానీ పోయేటప్పుడు మాత్రం ఏ బంధము కూడా మనతో కూడా రాదు. కానీ దేవుని యొక్క వాక్యం అంటది, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే నీతో కూడా రాగలడు, ఆయన మాత్రమే నీతో కూడా ఉండగలడు, ఆయన మాత్రమే నీతో కూడా మరి ప్రభు నిలిచి ఉండగలడు. కనుక ఈ యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మన శ్రమలో, మన శోధనలో, మన అక్కరలో, మన బాధలో నా దేవుని బిడ్డలారా మన దగ్గరికి ఇదిగో మనతో ఆయన మరి నిలిచే దేవుడుగా ప్రభు ఉన్నాడండి. మనుషులు కాదు, కానీ ఇదిగో ప్రభు మాత్రమే మనలను ఆయన నడిపించే దేవుడు కనుక మనకు ఆయన చేపట్టి నడిపించే ఒక తండ్రిగా ఉన్నాడు. కనుక ఇదిగో మనము చూడవలసింది ఇదిగో లోకాన్ని కాదు, కానీ లోకంలో ఉన్న వాటిని కాదు, కానీ ప్రభువును మనం చూడాలి. ఎందుకనంటే ఆయన మనలను ఎన్నడూ కూడా విడువడట, ఎన్నడూ ఎడబాయడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నిజమే ఈ లోక ప్రేమలన్నీ ఒక రోజున తెగిపోయి మన ఎదుట నుంచి వెళ్ళిపోతాయేమో, కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మారదు, ఎప్పుడు కూడా మనలను విడవదండి. కనుక ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, నీకంటూ ఈ లోకములో ఎవరున్నారు, ఎవరు లేరని ప్రక్కన పెడితే నీకు ఉన్నది యేసు తప్ప ఇంకెవరు నాకొద్దు అనుకునేటువంటి ఆలోచనలోనికి, నిర్ణయంలోనికి నువ్వు వస్తే ఆయన ఎన్నడూ నిన్ను విడవడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయ కాలమున నాయన మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభువా, ఇదిగో నా తండ్రి మమ్మల్ని నాయన నువ్వు చేయి విడువక అయా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు అయా. నా తండ్రి నాయన అయ్యా ఇదిగో మాతో కూడా అయా వచ్చు దేవానికి స్తోత్రాలు నాయన. అందును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి అయా కృపనిచ్చి నడిపించమని ప్రభాని చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.